సుమన్ మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడిన అనుచిత వ్యాఖ్యల గురించి ఈరోజు మేము దినకుర్తి మండలంలో ఈరోజు వారి దిష్టిబొమ్మ దానం చేయడం జరుగుతూ ఉంది. బాల్కా సుమన్కు ఒకటే నేను హెచ్చరిస్తూ ఉన్నా, నువ్వు గుండావా ఎమ్మెల్యేవా? అసలు నువ్వు మాట్లాడే మాటలేంది, నీ తీరేంది? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని బహిరంగ సభలో చెప్పు చూపించుకుంటూ నువ్వు మాట్లాడిన తీరు నిజంగా కూడా చాలా బాధాకర విషయం. నిన్ను కన్న తల్లిదండ్రులను చూసి నాకు సిగ్గేస్తూ ఉంది. ఎందుకంటే నీచమైన ప్రక్రియ నువ్వు ఏదైతే చేపట్టావో మా ప్రియతమైన నాయకులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ప్రజలకు న్యాయం చేసే విధంగా ప్రజల వద్ద పాలన తీసుకెళ్ళి ప్రజలలో మన్నలు పొందుతూ ఉంటే మీరు కళ్ళకు మీకు ఇబ్బందులు కలిగి ప్రజల మద్దతు అంతా కాంగ్రెస్ వైపే ఉంది. ఇప్పుడున్నటువంటి ఎక్కడైతే మున్సిపాలిటీలు ఉన్నాయో అక్కడ మొత్తం ప్రజలందరూ కాంగ్రెస్ వైపే, లీడర్లందరూ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతూ ఉన్నారు. చాలామంది ఎమ్మెల్యేలు కూడా ప్రతిపక్ష నాయకులైనటువంటి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి వలసలు పోతూ ఉంటే నువ్వు తీవ్ర అసహనానికి నీ పార్టీ నీ మాజీ ముఖ్యమంత్రి వర్యులందరూ తీవ్ర అసహనానికి గురవుతూ ఉన్నారు. మీరు మాట్లాడే మాటలు కొంతలు లేని మాటలు, మీ అసహనం చూస్తూ ఉంటే చాలా సిగ్గేస్తుంది, బాధేస్తుంది. మీరు గత 10 సంవత్సరాలు పరిపాలించరు కానీ ఏ ఒక్క పేదవాడికి సరైన న్యాయం జరిగిందా? మీరు దళిత బంధు అన్నారు, కేవలం అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలకు లీడర్లకు కొమ్ము కాసిన నాయకులకే మీరు దళిత బంధు లాంటి పథకాలు ఇచ్చారు. అలాగే నిజమైన లబ్ధిదారుడికి పార్టీలకు అతీతంగా ఏవైనా మీరు న్యాయం చేశారని చెప్తా ఉన్నా. మీకు ఖబర్దార్ బిడ్డలారా, మీకు చెప్తా ఉన్నా, మేము ఇంకా 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుంది. ప్రజల వద్దకు పాలన, ప్రజలకు న్యాయం చేసే విధంగా మేము ఉంటాం. మీలాగా లుచ్చా మాటలు మేము మాట్లాడడం. మీరు నిజంగా కూడా చెప్పు చూపించి మా ముఖ్యమంత్రికి ఇంత అవమానం చేసినందుకు మీకు ఇదే తగిన శాస్తి. మీరు జీవితంలో ఎప్పుడు గెలవకుండా మిమ్మల్ని నరకయాతన పెడతాం. మిమ్మల్ని జైలుకు పెట్టే విధంగా మీరు మీ వాక్యాలు అనుచితం చేసినటువంటి వాక్యాలు మీరు వెనకకు తీసుకోకపోతే మిమ్మల్ని జైలుకు పంపించేంత వరకు మేము మిమ్మల్ని వదలమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మీకు ఇదే